ఈరోజు చికెను కొంచెం వెరైటీగా ఫ్రెష్గా చేస్తాను. 1 కేజీ చికెన్ ఇది. మామూలుగా వండేదానికంటే ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తాను. అది ఎలా అనేది చూపిస్తాయి ఇప్పుడు. కొబ్బరి మసాలా పెట్టావా? అదే టమాటా ఆడే ఉంది. ముందు ఇగో ధనియాలు వేస్తున్నాను. 1 గుప్పుడు ఇంత ధనియాలు కావాలి. ధనియాలు ఏగుతున్నాయి. ఎండుమిరపకాయలు పోసేసాను. ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించాలి. విత్తనాలు కూడా పోసాను. కానీ ఇప్పుడు ఈ బాండిట్లోకి తీసేస్తాను. తీసేసి మళ్ళీ విత్తనాల వారికి పక్కకు లాగేసి ఎండుమిరపకాయల వారికి వేయించుతాను. విత్తనాలు మాడకూడదు. కానీ మంట ఎప్పుడైనా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవాలి. విత్తనాలు కూడా మళ్ళీ పోస్తాను. ఇలా వేయించుకోవాలి. అంటే చికెను చేపల కూర చేసినప్పుడు వేయించి చేశాను కదా మిరుమని. మా పిల్లలు ఏంటంటే అలాగే చేయమా, ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాము, కారం వస్తుందండి మిరపకాయలు వేస్తే అని చెప్పారు కాబట్టి అలాగే చేస్తున్నాం. గింజలు వేగితేనే కారు వచ్చేది. మిరపకాయలు ఎన్ని వేసానా అనుకుంటున్నారా? 50 గ్రాముల కంటే పెట్టున్నాయి. అంత లేకపోతే పొడికి సాగదు, వేయాలి అంత. ఎర్రగా దోరలుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు విత్తనాలు పోసేస్తున్నా. ఇది కొంచెం ఎర్రగా వేగాలి. 4 ఏలక్కాయలు వేసాను. కొంచెం కస్తూరి మేతి వేసాను. అది కూడా పొడి వేసేస్తాను. కొంచెం జీలకర్ర, నేను జీలకర్ర అయితే వేస్తున్నా ఇప్పుడు. అది కూడా చాజీరా, మిరియాలు 1 టీ స్పూన్లో కూడా కొంచెం వేసాను. ఒక మరాఠీ పువ్వు, దాల్చిన చెక్క 1 ఇంచా, లవంగాలు 10. ఇప్పుడు కొబ్బరి 1 అర గిన్నె వేసా. అరచెక్క అంటారు కదా, అరచెక్క కొబ్బరి వేసాను. జీడిపప్పులు 20 పప్పులు, 20 పప్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ కడిగిన చికెన్ పొయ్యి మీద పెట్టాను కదా, దానిలోకి కావాల్సినంత సాల్ట్, అంటే ఈ స్పూన్తో ఇంకా కూడా కొంచెం వేస్తాను. మసాలా వేసి గరం మసాలా పొడి వేసేసి 1.5 స్పూన్ వేసాను సాల్ట్. ఇది కొంచెం గడ్డగా కనపడుతుంది. దీనిలో 1 స్పూను పసుపు వేస్తున్నా. ఇది కొంచెం నీళ్ళు వేసి ఆవిస్తా. కొంచెం నీళ్ళు వేసి ఆవిస్తా. ఇలా ఎగరేసి కొంచెం. దీంట్లో ఏమి నెయ్యి కానీ పెరుగు కానీ నిమ్మకాయ రసం కానీ ఏమి వేయను. కాకపోతే వేసుకోవాలని అనుకుంటే నెయ్యి మాత్రం వేస్తా. ఇప్పుడు మసాలా వేయించుకోవడానికి కూడా ఈ పొయ్యి మీద పెడతాను. నీళ్ళు ఎన్ని పోస్తానో చూడండి. కొంచెం నీళ్ళతో ఉడికిస్తా. ఇంత నీళ్ళు చాలు. దీని మీద మూత పెట్టేసి ఆ పక్క పొయ్యి మీదకి పెట్టేస్తాను. ఈ పొయ్యి మీద ఏదో బాండిల్ పెడతా. వేరే బాండిల్ అయితే పెట్టేసాను. పొయ్యి మీద రెడీ చేస్తున్నాను. మా ఈరోజు ఎన్ని వేసావు మా భీమా?
నువ్వేందుకు వేస్తావు కానీ తక్కువ అవి మా అమ్మాయి కాదు కాదే నిండా వేసి పెట్టేసింది నిండా వేసింది కానీ అలాగేమ్మా వాళ్ళ బంధువులు కదా మీ బంధువులు వస్తున్నారు ఎట్లా నూరు పోస్తూ ఎంగటాయి వస్తున్నాడు ఎంగటాయి రాణమ్మా ఒక్క నిమిషం అట్లా ఉండి ఆయన నూనె పోస్తా ఉండు ఒక్క నిమిషం ఏద్దులే బాండిల్ కాలింది నూనె పోస్తున్నాం నూనె కూడా ఎక్కువైతే వేయను ఈరోజు తక్కువ వేస్తా కూరలో బాగా ఎక్కువగా నూనె తగులుతుంది ఇది చిన్నదే కదా స్పూను ఈ స్పూన్ చిన్నదే కదా దీంతో ఒక 5-6 స్పూన్లు ఉంటాయి 5-6 స్పూన్లు ఉంటుంది నూనె ఇప్పుడు వేస్తాను అన్నీ లైన్గా నూనె కాగింది కొంచెం ఆవాలు జీలకర్ర చిట్టపట్టలు ఆడాలి అక్కడ పెట్టి నైనా ఇంకేం పని లేదు మీకు వెళ్ళండి బిర్యానీ ఆకు ఒక 2 రేకలు ఒక అది మొగ్గ నాకు రావాలి నాకు దాని పేరు రాదు కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చినవి 3 కాయలు ఎర్రగడ్డలు పేస్ట్ చేశా ఇలా చక్కగా ఎర్రగా మంచిగా బాగా వేగాలి ఇంకా కొంచెం వేగాలి ఇది వేగితే ఇంకా తర్వాత అప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు టమాటా పేస్టు చేసి ఈరోజు అన్నీ పేస్ట్లు మెత్తగా వేసేసాను అందుకే చికెన్ కూడా నేను పాత స్టైల్లో ఉడకబెడతాను కదా అట్లా ఉడకబెట్టేసాను బాగా మంచిగా వేగింది కదా అల్లం ఎర్రగడ్డ పేస్టు ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఫ్రెష్గా ఉంది ఇప్పుడు వేసాను మిక్సీకి 1 స్పూన్ వేస్తాను ఇంకా కొంచెం వేస్తాను దీంట్లో అంటే 1.5 స్పూన్ వేసాను 1 స్పూన్ వేసి మళ్ళీ ఆఫ్ వేసాను ఇప్పుడు ఇది పచ్చేసిన పొయ్యేంత వరకు బాగా కలుపుకోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది అంటే ఈరోజు నూనె కొంచెం పోసాను కదా అయినా కూడా చక్కగా మంచిగా బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటా వేసాను కదా మిక్సీకి అది పోసి వేయించాలి ఇది బాగా మంచిగా వేగాలి కొంచెం సాల్ట్ వేస్తా దీనిలో కూడా వేసాను ఎక్కువ అవుతుందేమో కొంచెం వేస్తా లైట్గా వేస్తా మసాలాలు అయితే అన్నీ ఏం చేశాను కాబట్టి ఇప్పుడు ఏది కూడా దీంట్లో వేసి ఏం చేద్దంటే ఉండదు కూరకు ఒకటే పోసి వేయించేది ఇది ఎర్రగా వేగాలి బాగా టమాటో కూడా బాగా మగ్గింది ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఇంకా కొంచెం మగ్గనిద్దాం కొంచెం కొత్తిమీర వేస్తాం ఇది కలిపి బాగా మగ్గనిద్దాం ఇంకొక 2 సేపు మగ్గనిస్తాం టమాటో బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేద్దాం ఆవిగిచ్చి పెట్టుకున్నాను కదా చికెను దీన్ని బాగా ఇలా కలిపేద్దాం కలిపిన తర్వాత మూత పెట్టేసామనుకో ఈ చెమ్మంతా లాగేస్తుంది ఈ చెమ్మంతా లాగేసిన తర్వాత మనం మసాలాలు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆగినాక ఉప్పు ఎలా ఉందో అది మాత్రమే చూసుకోవాలా మూత పెట్టేసి
సన్నగా మంట పెట్టేస్తాం. ఇలాగా మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడు దీంట్లో ఉప్పు చూసుకోవాలా. అంటే మనం వేసాం ఫస్టే, కారం అంటే ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు చూస్తాం. కొంచెం తక్కువ ఉంది, ఉప్పు వేస్తా. అంటే కారం వేసేటప్పటికి మరీ తక్కువ అవుతుంది. ఇంకొక అర టీ స్పూన్ పట్టద్ది, ఇది పట్టద్ది, హాఫ్ టీ స్పూన్ పట్టద్ది వేస్తా. ఇప్పుడు మళ్ళా మూత పెట్టండి. అయ్యింది కొట్టండి. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు కారం ఎంత వేసుకుంటున్నామా అనేది మాత్రమే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది. ముక్కలు చూడండి మంచిగా ఎంత బాగా ఎగిపోయాయో. ఇప్పుడు కారం ఎన్ని స్పూన్లు కావాలనేది మనం చూసుకొని మనకు నచ్చినంత వేసుకోవచ్చు. కూర అయితే స్మెల్ అదిరిపోతుంది. వేయించిన పప్పులు కదా, అంత పెద్దగా ఏమి వేగబడలే. 3 స్పూన్లు వేసేసా. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, ఒక 2 సెకండ్లు కలిపెట్టి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అంతే. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పుళ్ళుగా చాలా బాగా వచ్చేసింది కదా. చూడండి, ఇలాగ మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి, బాగుందా లేదో చూడండి. బాగుంటే సబాష్ మీరు అమ్మానండి, బాగా లేకపోతే మీకు ఇష్టం వచ్చిన తిట్లైనా తిట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కూర కూడా పిల్లకాయలకి పెట్టేస్తామని తింటారు. ఇంకా చికెన్ కూర, అన్నం, చికెన్ పులుసు, చికెన్ కూర, అన్నం వదులు అట్టు తీసుకుంటారు. రారా పెద్దోడా కూడా తినేది.